కేటీఆర్ గారు లోపల నుంచి ఇప్పుడే బయటికి రావడం జరిగింది. అసలు లోపల ఏం జరిగింది ఏందనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ రామ్ లక్ష్మణ్ గౌడ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న ఏం చెప్తారు, ఎట్లా ఉన్నది లోపల పరిస్థితి ఏంది అసలు? ఈరోజు గౌరవ ఎస్సీపీ కోర్టు పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అరవింద్ కుమార్ గారు, మిగతా ఇద్దరు రావడం జరిగింది. ఈరోజు ఫస్ట్ అపీరెన్స్ ఈ కోర్టు కాబట్టి ఈరోజు కేటీఆర్ గారి తరఫున ఈరోజు అడ్వకేట్స్ మేము అందరం హాజరు కావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వాయిదా వచ్చే నెల ఆగస్టు 25కు గౌరవ కోర్టు వాయిదా వేయడం జరిగింది. ఏందన్నా అంటే మళ్ళీ ఒకసారి దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది. దీన్ని ఎట్లా ముందలు ఇవ్వబోతున్నది అసలు? ఈ ఫార్ములా కేసులో మొదటి నుంచి కేటీఆర్ గారు చెప్పేది ఏంటంటే ఈ కేసుతో మాకు సంబంధం లేదు, అన్యాయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నా పైన ఆక్రమంగా కేసు పెట్టింది. ఎందుకంటే ఒక క్రిమినల్ కాన్స్పిరసీతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే కోణంలో ఈ కేసు మనం చూడవచ్చు. ఈ కేసు ఈ యొక్క కోర్టులో మనం ఎక్కువ రోజులు కూడా ఈ కేసు ఉండదని చెప్పుకోవచ్చు. అంటే ఏమైనా క్వాష్ చేసే అవకాశం ఉన్నదా? దానిపైన మా సీనియర్ అడ్వకేట్ చెప్తారు. ఈరోజు ఓన్లీ వాయిదా ఉన్నది కాబట్టి కేటీఆర్ గారు రావడం జరిగింది. తదనంతరం కాపీస్ కూడా కేటీఆర్ గారికి, అరవింద్ కుమార్ గారికి, మిగిలిన వారు కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి కేసులు ప్రభుత్వం కక్ష సాధింపు కేసులు మేము భావించవచ్చు. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడైన కేటీఆర్ గారి పైన ఒక భారతదేశంలో మంచి ఐటీ మినిస్టర్గా పేరు తెచ్చుకున్న కేటీఆర్ గారి పైన, పరిశ్రమ శాఖ మంత్రి తెచ్చుకున్న కేటీఆర్ గారి పైన ఇలాంటి కేసులు పెట్టడం అంటే కక్ష సాధింపు దూరంగా ప్రభుత్వం వివరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కేసులో పసలేని కేసు, అన్యాయంగా ఆక్రమంగా కేటీఆర్ గారి పైన రేవంత్ రెడ్డి కక్ష సాధింపు భాగంగానే ఈ కేసు పెట్టిందని చెప్పుకోవచ్చు. ఫైనల్గా మళ్ళీ పిలిచే అవకాశం ఉన్నదా ఈ కేసుకు సంబంధించి? ఇంకెన్నిసార్లు హాజరు? లేదు సార్, ఇది కేసు ఈ రోజు స్టార్ట్ అయింది ప్రాసెస్. ఈ రోజు కోర్టు పరిధిలో ఈ కేసు ఉన్నది కాబట్టి నెక్స్ట్ వాయిదా ఆగస్టు 25కు గౌరవ కోర్టు వాయిదా వేయడం జరిగింది. ఆ రోజు మళ్ళీ వీళ్ళు రావాల్సి ఉంటుంది సార్. ఎట్లా చూడొచ్చు అన్న ఫైనల్గా దీన్ని అంతిమం? ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ల్యాగ్ చేసుకుంటా వస్తూ ఉన్నారు, ఎక్కడ కూడా ఏ ఆధారాలు దొరకట్లేవు అది అని చెప్పి నడిపిస్తాను. అంటే ఇంకా ఈ కాలక్షేపమైనా దీని ఒక కొలిక్కి వచ్చే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ కేసు విషయంలో కాలక్షేపం చేస్తూ ఉన్నది, టైం పాస్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉన్న రేవంత్ రెడ్డి ఈ భారతదేశంలో టాప్ క్రిమినల్ సీఎం ఎవరంటే యనమల రేవంత్ రెడ్డి. ఈ యనమల రేవంత్ రెడ్డి క్రిమినల్ తెలుసు కాబట్టి, క్రిమినల్ యాక్టివిటీ తెలుసు కాబట్టి, గతంలోనే ఓటు నోటు కేసులో ఉన్నాడు కాబట్టి ఇదే ఏసీబీ కోర్టులో నిందితుగా ఉన్న రేవంత్ రెడ్డి కావాలని ఒక కుట్రపూరితంగా ఈ కేసు పెట్టి కేటీఆర్ గారిని ఈరోజు ఈ కేసులో ఇరికించని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మొదటి చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు, నేను ఇలాంటి తప్పు చేయలేదు, దేనికైనా సిద్ధమని చెప్తా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు కూడా గౌరవ కోర్టు పిలుపు మేరకు ఈరోజు రావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పెద్ద క్రిమినల్. అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ పైన కావాలనే బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన మానసికంగా, పోలీస్ పరంగా, కేసుల పరంగా, బైండోర్ల పరంగా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతుంది. ఇక్కడ నాట్ ఓన్లీ కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఉన్నారో డివిజన్ స్థాయి కానీ, నియోజకవర్గ స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి నాయకుల పైన, మాజీ ఎమ్మెల్యేల పైన, మాజీ ఎంపీల మీద, మాజీ మంత్రుల మీద ఈయన కక్ష ధోరణ చేస్తూ ఉన్నాడు. ఎవరికి అధికారం శాస్త్రం కాదు, ఎవరైనా చట్ట పరిధిలో పనిచేయవలసి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నువ్వు కేటీఆర్ గారి మీద కేసు పెట్టచ్చు. రేపటి భవిష్యత్తులో నీ ప్రభుత్వంలో ఇలా చాలా మంది చేస్తున్నారు, నీ ప్రభుత్వంలో చాలా స్కామ్ జరుగుతున్నాయి, వాటిపైన కూడా విచారణ చేస్తారు. నువ్వు చేసేటి ఏం చేస్తున్నావు అంటే కొండం దొరికి నువ్వు వెల్కమ్ పెట్టినావు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా నీ యొక్క నీచ బుద్ధి, నీ యొక్క చెండాల బుద్ధి మానుకో అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. రైట్, ఇది పరిస్థితి. కేటీఆర్ గారు ప్రజెంట్ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళినటువంటి సందర్భం చూసినాం. నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి ఆయనకు నెక్స్ట్ ఒక డేట్ ఇచ్చిండ్రు, 25th రోజు, నెక్స్ట్ మంత్ 25th రోజు ఆయనకు డేట్ ఇచ్చారు. మళ్ళీ ఆయన ఇక్కడికి రావాల్సి ఉంటుంది అని చెప్పి కూడా లీగల్ టీం చెప్తా ఉన్నది. అయితే ఇన్ని రోజులు కేవలం వైట్గానే ఉన్నది, బయటనే చూసుకున్నారు. ఆ విచారణలు, ఇన్వెస్టిగేషన్ ఇదంతా ఆ కార్యక్రమం నడిచింది. కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు కోర్టు పరిధిలోకి వచ్చిన తర్వాత హియరింగ్స్ ఉంటాయి. దీని మీద ఎటువంటి ఈ కేసు నిలబడే అవకాశం లేదని చెప్పి కూడా లీగల్ టీం ఇప్పటికే స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ లీగల్ టీం చాలా గట్టిగా సపోర్ట్ చేస్తూ ఉన్నది. ఇందులో ఎటువంటి నిజాలు లేవు. ఇంకా కూడా అంటే ప్రెసెంట్ ఇప్పటికీ ఏఫైగా ఉన్నటువంటి ఒక సంస్థకి ఇంకా ఆ సామాన్లు అందలేదు. సో అందుకే ఇదంతా హియరింగ్ నడుస్తూ ఉంటుంది. 25th రోజు మళ్ళీ ఒకసారి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ తర్వాత మేము కోర్టు పరిధిలో ఉంటుంది కాబట్టి కోర్టులో హియరింగ్స్ అవి ఇవి నడుస్తూ ఉంటాయి. మేము ఖచ్చితంగా దీన్ని నిలిచిపోయే కేసుగానైతే ఎవరు చూడట్లేరు. ప్రజలకు కూడా ఇప్పటికే చాలా స్పష్టమైంది. ఇది కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే, కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తూ ఉన్నారు తప్ప ఇందులో ఎటువంటి నిలకడ లేదు, ఈ కేసు నిలబడే అవకాశం కూడా లేదని చెప్పి కూడా లీగల్ టీం మొత్తం కూడా స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ 25వ తారీఖు రోజు ఇక్కడికి వచ్చి హియరింగ్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అపియరెన్స్ ఉంటుంది కేటీఆర్ గారిది అని చెప్పి కూడా
స్పష్టం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇటు ఈ కేసు ఇంకా మరికొద్ది రోజుల్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా చెక్ పడుతుంది. కోర్టు న్యాయస్థానాల మీద మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టి ఇందులో ఏ అవినీతి జరగలేదని చెప్పి ఇది కేవలం తెలంగాణ ఔన్నిత్యాన్ని స్పష్టం చేయడం కోసం, చాటి చెప్పడం కోసం, ప్రపంచంలో తెలంగాణను ఒక అగ్రగామిగా నిలబెట్టడం కోసమే ఇదంతా చేసిండ్రు తప్ప ఇందులో ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పి కూడా కోర్టే, న్యాయస్థానమే మాకు సపోర్ట్ చేసి న్యాయస్థానమే చెప్తుందని చెప్పి కూడా స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి.